భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఇంత చెత్త ప్రతిపక్షం ఎక్కడన్నా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అయి ఉంటుంది. కాసేపు ఏమంటారు, గూగుల్ నేనే తెచ్చాను, జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని చెప్పి డబ్బా కొడతారు. కొంతసేపు ఏమంటారంటే అది డేటా సెంటర్ అంటారు. కొంతసేపు అంటే దానివల్ల ఉపయోగమే లేదని అంటే వీళ్ళే మాట్లాడతారు, ఈ పేటీఎం బ్యాచ్. తర్వాత కొంతసేపు తర్వాత అది గోడౌన్ అంటారు. అంటే ఎన్ని వర్షన్స్ మారుస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, యువత అందరూ గుర్తించారు. వీళ్ళు నాయకుల లేకపోతే రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన రాక్షసులా అని అడగదలుచుకున్నాను. ఏమనాలి? రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే కేసులు వేపిస్తారు, రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తామంటే కేసులేసి అడ్డుకోవాలనుకుంటారు. ఎవరన్నా పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకి భూములు ఇస్తుంటే అక్కడికి వెళ్ళి అడ్డుకుంటారు. వాళ్ళంతా ఓకే అంటే ఒకటిపైన కేసులు వేపిస్తారు. ఈ విధంగా ఇన్నిసార్లు అడ్డుకునేది మీరు ఎవరినో తెలుసా? మీరు తెలుగుదేశం పార్టీనో కూటమినో అనుకుంటున్నా కాదు. రాష్ట్రంలో యువత పొట్టగొడుతున్నారు, రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులు, రాష్ట్రంలో ప్రజలు, యువత అందరూ ఇది గుర్తించాలి. గుర్తించి ఇలాంటి పార్టీని తరిమి కొట్టి భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఈ విషవృక్షం రాష్ట్రాన్ని ఎదగనీయదు, ప్రజల్ని ఎదగనీయదు. వాళ్ళ స్వార్థం కోసం రాష్ట్రాన్ని చంపేస్తారు. గుర్తుపెట్టుకోండి.